అందరికీ జై భీమ్. నిన్నటి రోజున విజయవాడ కేంద్రంగా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ రాజ్యాంగంలో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, రాజ్యాంగంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, రాజ్యాంగంలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ని ఆధారంగా చేసుకునే ఇక్కడ అనేక రకాలైనటువంటి సమస్యలు క్రియేట్ అవుతూ ఉన్నాయి. రాజ్యాంగము మారాలి, ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నింటినీ కూడా ముఖ్యంగా ఆమె ప్రస్తావిస్తూ 341 ఆర్టికల్ని తుంగలో తొక్కాలి అని మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా షర్మిల గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నది రాజ్యాంగంలో కాదమ్మా, కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తున్నది రాజ్యాంగాన్ని అమలు చేసేవాళ్ళు. ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆర్టికల్ 341లో తప్పు లేదమ్మా. ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే కేంద్రానికి ఒక జాబితా ఉంటుంది, ఆ జాబితా ప్రకారమే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉండాలి. ఆ జాబితాలో కానిటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధికారం లేదు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా ఆర్టికల్ 341ని పొందుపరచడం జరిగింది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, అంటే సమావేశానికి వచ్చే ముందు ప్రధానంగా 2-3 ఆర్టికల్ చదువుకొని వచ్చేసి ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఆర్టికల్ 25 మత సామరస్యము, మత స్వేచ్ఛ, ఇవన్నీ కూడా మీరు మాట్లాడుకుని అక్కడ వచ్చి ఆర్టికల్స్ 4 చదివేసి రాజ్యాంగంలో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయని మాట్లాడడం కాదు. అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగము అమల్లోకి వచ్చింది జనవరి 26, 1950 సంవత్సరంలో అయితే ఈ రోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం దేన్ని ఆధారంగా చేసుకుని తీసుకునిందంటే 1950 సంవత్సరంలో ఆగస్టు నెలలో, జనవరి 26, 1950లో భారత రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ అమల్లో తీసుకుని వస్తే 1950 సంవత్సరంలో ఆగస్టు నెలలో ఒక ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకుని వచ్చింది. ఎవరు తీసుకొస్తారంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి మీ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకొని వచ్చింది, ప్రెసిడెన్షియల్ ఫోర్స్ తీసుకొని వచ్చింది. అది ఏంట్రా అంటే రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి హిందువులు మాత్రమే దళితులుగా పరిగణిస్తారు తప్ప ఏ మతంలో ఉన్నటువంటి దళితులు ఏదైనా కూడా వాళ్ళకు దళితులకు వచ్చేటువంటి ఏ అంశాలు పరిగణలోకి తీసుకోకూడదు అని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అని చెప్పి చాలా స్పష్టంగా నీకు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా 1956లో సిక్కులకు, 1990లో బౌద్ధులకు తీసుకొచ్చే విధంగా ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీగా ప్రజలందరూ కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే 1956లో సిక్కులకు, 1990లో బౌద్ధులకు తీసుకొచ్చిన విధంగానే హిందువులకు, సిక్కులకు, బౌద్ధులకు ఉన్నటువంటి అవకాశాలు కూడా క్రిస్టియానిటీ తీసుకున్నటువంటి క్రిస్టియన్లకు, దళిత క్రిస్టియన్లకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నామే తప్ప మీరు మాట్లాడినట్టుగా ఏదో రాజ్యాంగం అంతా తప్పుగా ఉందని, రాజ్యాంగంలో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయని, ఇప్పుడు ఉదాహరణకు నిజంగానే 341 ఆర్టికల్ నిబంధనలు లేకపోతే ఏదైతే మీ తండ్రి గారో లేకపోతే మీ అన్నగారో ఈ రాష్ట్రంలో పరిపాలన చేశారు కదా, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే చాలా రెడ్డికి సామాజిక వర్గాలు కూడా దళితులుగా ఉండవచ్చు అని చెప్పి రాష్ట్రాలు సొంత నిర్ణయాలు తీసుకుని వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చాలా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి అది ఉండకూడదు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా రాష్ట్రాలని చెప్పి నువ్వు తెలుసుకోవాలని చెప్పి వైఎస్ షర్మిల గారికి చెప్తా ఉన్నా. అదేవిధంగా మీరు ఒక డిమాండ్ పెట్టారు. మీరు ఏం డిమాండ్ పెట్టారంటే, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులని మనకు పార్లమెంట్ లో మాట్లాడాలి, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో మాట్లాడాలి. అవును, వాస్తవం, వాళ్ళు మాట్లాడాల్సిందే. మరి మీ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తూ ఉన్నారు? మీరెందుకు గొప్పనున్నారు? మీరు అధినాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు గొప్పనున్నాడు? ఆయన దగ్గర మాట్లాడించమ్మా, మీరు ఆయన దగ్గర మాట్లాడించండి. అదేవిధంగా ఆయనతో పాటుగా మీ పార్లమెంట్ సభ్యులు మాట్లాడించమ్మా. అది కదా మీరు చేయాల్సింది. పార్లమెంట్ సభ్యులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాట్లాడాలి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడాల్సిందే అని చెప్పి నేను డిమాండ్ చేస్తూనే, ఇందాక నేను ఒక ప్రెస్ మీట్ కూడా చూశాను.
మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పేరు పైన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతి పేరు పైన ఆయన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఆయన అనేక విషయాలు ప్రస్తావించాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా అమరావతిలో వేల కోట్ల రూపాయలు ఆయన అవినీతి చేస్తా ఉన్నారని, వేల కోట్ల రూపాయల అవినీతితో పాటుగానే ఆయన ప్రజలను మొట్టపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేనట్టుగా ఒక అమరావతిలో మాత్రమే కేంద్రీకృతమైతూ అక్కడ లక్షల కోట్ల స్కాములు జరుగుతూ ఉన్నాయని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవైతే అమరావతి పట్ల తీసుకున్న స్టాండ్ 100% రైట్, ఆయన మాట్లాడే మాటలంతా కరెక్టే, దాన్ని ఎక్కడ కూడా నేను తప్పులు పట్టే ప్రసక్తి లేదు. ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా వాస్తవాలు. చంద్రబాబు నాయుడు అదే విధమైనటువంటి ధోరణితో పోతా ఉన్నారు. ఈ రోజు అమరావతిలో వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల స్కాములు జరుగుతూ ఉన్నాయి. అక్కడ అమరావతి అభివృద్ధి పేరుతో వాళ్ళ సామాజిక వర్గాలకు వాళ్లకు అనేక రకాలైనటువంటి ఎక్సెస్ రేట్లతో కాంట్రాక్ట్లు అప్పచెప్పి కోట్ల రూపాయల స్కాములు జరుగుతూ ఉన్నది వాస్తవం. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అమరావతిలో ప్రజలు మాత్రమే ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎక్కడ కూడా లేరని చెప్పి ఆయన వ్యవహరిస్తున్న ధోరణి కూడా కరెక్టే, దీంట్లో ఎటువంటి తప్పు లేదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా నేను ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో అధికారంలో ఆయన రావడానికి ప్రధాన కారణమైనటువంటి దళిత క్రిస్టియన్లు సుప్రీంకోర్టులో వాళ్ళకు ఒక చావు దెబ్బపడి వాళ్ళు ఇబ్బందులు గురవుతా ఉంటే, నిన్నగాక మొన్న మీ ప్రధాన ప్రత్యర్థి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పట్ల, అదే విధంగా ఈ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు మీ పట్ల అనేక రకాలుగా మీ ద్వారా ఈ రోజు ప్రధానంగా రఘురామకృష్ణరాజుకు దళిత వ్యతిరేక కారణమే ఎందుకు అయ్యారంటే అది ఒకే ఒక కారణం, జగన్మోహన్ రెడ్డి వల్ల. మీ కారణంగా దళితుల పట్ల విపరీతమైనటువంటి విద్వేషాన్ని ఆయన కడుపులో రగిలించుకుంటూ ఒక మత విద్వేషిగా, ఒక కుల విద్వేషిగా, ఒక కుల అహంకారిగా రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఆకువీడికెళ్ళి పెదపాడు అనే దళిత పేటలో అరాచకాన్ని సృష్టించి అక్కడ అనేక రకాల గొడవలకు కారణమైనటువంటి డిప్యూటీ స్పీకర్ ని పట్ల ఒక్క చిన్న ఖండమైనా ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను నిన్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అక్కడ నీకు నిజంగానే ఎంత బాధాకరమైన సంఘటనలు అంటే 32 మంది పైన కేసులు నమోదు చేసి యువకులందరినీ కూడా ఎత్తుకొని పోయి భీమవరం భీమవరానికి సంబంధించిన సబ్జెక్టులు పెట్టారు. మేము ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాం, ఈ మూమెంట్ అంతా కూడా దళిత మూమెంట్ అంతా కూడా మా దళితుల ఆత్మగౌరవం కోసము, మా మహిళల గౌరవం కోసం అని చెప్పి నేను చాలా సార్లు మాట్లాడా. అలాంటి మహిళలను తీసుకొని పోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 5 మంది మహిళలు తీసుకొని పోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రఘురామకృష్ణరాజు చేసినటువంటి ఆ దురాగతానికి ఈ రోజు పోలీసులంతా కూడా వాళ్ళు వన్ సైడ్ గా వాళ్ళపైన కేసులు పెట్టి ఈ రోజు రఘురామకృష్ణరాజు పైన కేసులు పెట్టకుండా వాళ్ళని జైల్లో మొగ్గేటట్టు చేస్తా ఉంటే నీకు చీమ కుట్టినట్టయినా ఉందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. అమరావతి పైన ఒక ప్రెస్ మీట్ పెట్టినావే, మరి ఈ రోజు ఆకువీడు పెద్దపేట గ్రామానికి సంబంధించిన వాళ్ళ గురించి నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు ఓట్ చేసుకోవడానికి, నువ్వు అధికారంలోకి తేవడానికి నువ్వు ఈ రోజు 40% నాకు ఓటు బ్యాంక్ ఉంది, నేను ప్రతిపక్ష నాయకుడుగా నాకు హోదా కావాలని 20% దళితుల ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చి గతంలో నీ హయాంలో దళితుల పట్ల విపరీతమైన దాడులు జరిగాయి. కానీ కూటమి ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వం ఒక కూటమి కడితే వాళ్ళందరూ గొప్ప గుర్తుగా నీకు ఓట్లేసి నీ సొంత సామాజిక వర్గం రెట్లు కూడా నీకు పూర్తి స్థాయిలో ఓట్లేరా, కానీ దళిత క్రిస్టియన్లే నీకు అన్ని పూర్తి స్థాయిలో ఓట్లేశారు. కాబట్టి ఆ ఓట్ చేసినటువంటి వాళ్ళకు నువ్వు ఈ రోజు ఏమి రుణం తెచ్చుకుంటున్నావా అంటే వాళ్ళ పట్ల దాడులు, వాళ్ళ పట్ల కేసులు, వాళ్ళ పట్ల జైలు జరగకుండా కూడా నిమ్మక నీరెత్తుకుంటాడు జగన్మోహన్ రెడ్డి యొక్క ఏదైతే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడకపోవడాన్ని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు చాలా స్పష్టంగా రఘురామకృష్ణరాజు ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. రఘురామకృష్ణరాజు మా కూటమి ప్రభుత్వానికి మీ దళిత క్రిస్టియన్లు కానీ దళిత ఓట్లు అవసరం లేదు అని ఈ రాష్ట్రాల్లో, ఈ తెలుగు రాష్ట్రాల్లో దళితుల ఓట్లు మాకు వద్దు అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు రఘురామకృష్ణరాజు. ఏకైక కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన ఆయన ఆ పార్టీల పట్ల ఒకరితో పుచ్చుకుంటూనే ఆ మాట మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత చంద్రబాబు కానీ జనసేనకు సంబంధించిన నాయకులు కానీ ఎవ్వరు కూడా ఖండన కూడా ఇవ్వలేదు కనీసం. కాబట్టి ఈ రకంగా 2 పార్టీలు కూడా ఈ కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అనేక రకాలుగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలను, ఆకృత్యాలను పెంచి పోషిస్తూ ఉన్నారు. దీనికి 2 పార్టీలు కూడా కారకం, ఈ 2 నాయకులు కూడా కారణమవుతారు. ఈ నేపథ్యంలోనే బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి
28 జిల్లాల కలెక్టరేట్ల వద్ద రేపటి రోజు 2వ తారీఖున మేము ఈ రెండు విధానాలను ఖండిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని, అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీలతో ఉన్న పార్లమెంట్ లో ఆ 1950 ప్రెసిడెన్షియల్ రూల్ ని సవరణ చేస్తూ అమెండ్మెంట్ తీసుకొస్తూ క్రిస్టియన్లకు కూడా అదే విధంగా అన్ని హక్కులు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ తో పాటుగా రఘురామకృష్ణరాజు ఎవరైతే మత కుల విద్వేషాలు రెచ్చగొడుతూ రాష్ట్రంలో ఒక పవిత్రమైనటువంటి హోదాలో ఉంటూ ఉన్నటువంటి ఆ రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ పదవిని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే వారిపైన దళితులపైన పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ 2వ తారీఖున ఈ జిల్లా కలెక్టర్ నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉంది బహుజన సమాజ్ పార్టీ. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా 4వ తారీఖున భీమవరానికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడమే కాకుండా ఆకువీడి గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు భరోసా కల్పించే పని కూడా చేయబోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆకువీడి గ్రామ ప్రజలు ఎక్కడ కూడా మీరు భయాందోళనకు గురవద్దు, రాష్ట్ర వ్యాప్తంగా మీకు బహుజన సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.